హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో మేము గంగన్నమ్మ సంబరం ఏ విధంగా చేసుకుంటాము, మా ఊరి సంప్రదాయం, మా ఆచారాలు, మా పెద్దలు పెట్టిన నియమాలు ఏ విధంగా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మాకు ముందు రోజు సాయంత్రం అంటే శనివారం సాయంత్రం అయితే అమ్మవారికి ఆదివారం పూజా కార్యక్రమాలకు అమ్మవారికి తలస్నానం చేపించి రెడీ చేయడం కోసం ఊరిలో ప్రతి ఒక్కరూ కూడా ఇలా నూనె, పసుపు, కుంకుమ, బియ్యము వంట చేయడానికి ఆ ఇచ్చిన బియ్యం వంట చేయడానికి పుల్లలు, షాంపూలు, అమ్మవారికి కుంకుడుకాయలు, ఇలా మా సంప్రదాయం అయితే మేము ఈ విధంగా చేస్తాం. ఊరందరూ కూడా ఇలా అన్ని వస్తువులు ఇస్తారు. ఇంకా వీటితో అమ్మవారిని ఉదయం ఆదివారం రెడీ చేసి సంబరం మొదలు పెడతాము. అయితే ఉదయం లేచి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఇక్కడైతే పూర్ణాలు, గారెలు, పిండి వంటలు అయితే ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటాము. మేము పప్పు అయి కడుగుతున్నాను. పూర్ణాలకి బియ్యము, పప్పు కలిపి ఇక్కడైతే గ్రైండర్ లో పప్పు వేస్తున్నాను. ఇట్లా 2 వాయిలు అయితే వేస్తాను. పూర్ణాల పప్పు ఒక 2 వాయిలు, గారెలకు ఒక 2 వాయిలు అయితే పెట్టాను. ఈ గుడి చుట్టూ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తున్నాను. ఈ ఆటపోతు అమ్మవారి తరపున ఇక్కడైతే గుడికి అలంకారం అయితే చేస్తున్నారు. అమ్మవారికి అన్నం కూడా వండి గుడి దగ్గర వండి అమ్మవారి ముందైతే వారబోస్తారు. అయితే అది కూడా నేను చూపిస్తాను. ఇక మేము ఇంట్లో పనులన్నీ ఏ విధంగా చేసుకుంటున్నాము, ఏమేమి పిండి వంటలు వండుతాము, ఆ సంప్రదాయం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. ఇక ఉదయం లేచి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఒక పక్కన పప్పు అయితే గ్రైండర్ లో పెట్టేసి అది నలుగుతూ ఉండగా ఇంకా పిల్లలకైతే జల్లు వేస్తూ వీళ్ళనైతే రెడీ చేస్తున్నాను. సంబరం అంటే మరి పిల్లలు ఆ డప్పుల సౌండ్లు అవంతా చూడడానికి డాన్స్ అనేది వేస్తారు కదా, ఇంకా సంబరం అంతా చూడడానికి వీళ్ళైతే సంబరం దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళని రెడీ చేసామంటే వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఈ సంబరం అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. ఇక తిండి తిప్పలు మానేసి ఇక ఆ సంబరం చుట్టూనే తిరుగుతారు. నేను అది కూడా వీడియో మొత్తం చక్కగా చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే పిల్లలిద్దరిని రెడీ చేసుకుంటూ నేను ఓ పక్కన గ్రైండర్లో పప్పు అయితే చూసుకుంటూ నేనైతే ఈ పనులు చేస్తున్నాను. ఇంకా మత్తయ్య కూరగాయలు అవి కట్ చేస్తూ అలా వంటకు కావాల్సిన వస్తువులు అయితే మత్తయ్య రెడీ చేస్తుంది. మేము మా గ్రామస్తులందరూ కలిసి శ్రావణ మాసం 2వ వారం అయితే ఈ సంబరం పెట్టుకుంటాము. ప్రతి సంవత్సరం అంతే శ్రావణ మాసం 2వ ఆదివారం అన్నమాట సంబరం అయితే చేస్తాము. ఊరందరం చందాలు అయితే వేసుకొని అమ్మవారికి ఒక ఏటపోతుని తెస్తాము. ఈ అమ్మవారికి ఒక ప్రత్యేకత అయితే చాలా బాగా ఉంది. ఊళ్ళో పెట్టుకునే ఆ ఏటపోతులు అంటే ఊళ్ళో అందరూ పెట్టుకుంటారు కదా, చాలా మంది పెట్టుకుంటారు ఏటపోతులు. వీళ్ళందరూ కాక పొరుగురుల నుంచి వచ్చి అమ్మవారికి విశేషంగా అయితే ఇక్కడ ఏటపోతులు అయితే మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారు అంత సత్యం గల తల్లి, చాలా బాగా నమ్ముతాము. మేము ఊరందరం కూడా నమ్ముతాము. ఎందుకంటే అమ్మవారు ఊరి చివరి నుంటే మనకు ఏదో సంప్రదాయం పూజలు చేసినప్పుడు మాత్రమే, మనం సంబరాలు చేసినప్పుడు మాత్రమే అమ్మవారిని తలుచుకుంటాము. కానీ మా ఊరి ప్రత్యేకత అయితే నేను అంతకు ముందు వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను. ఆ అమ్మవారు మాత్రం ఊరు మధ్యలో ఉంటారు. ఈ సంబరం రోజు మాత్రం ఊరిలో పిల్లలు, ఆడపిల్లలకు, మగపిల్లలకు అందరూ ఎక్కడెక్కడ చుట్టాలు అందరూ అయితే ఈ సంబరానికి కంపల్సరీగా వస్తారు. అంత బాగా చేస్తారనమాట సంబరం అయితే. చాలా బాగుంటుంది సంబరం. ఇక్కడైతే మా పెద్ద పిల్ల రెడీ అవుతుంది. ఇంకా జడ వేసేసానుగా ఆమె రెడీ అవుతుంది. నేను తెల్లవారుజామున లేసి పూజ అయితే చేసేసాను. సంబరం 9 నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు పోతులను పెట్టుకునే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోతులు అయితే తీసుకొచ్చి మా గుడి దగ్గర అయితే చెప్తూ ఉంటారు అనమాట. డబ్బులతో వెళ్ళి వాళ్ళ దగ్గర పోత అయితే తీసుకొని గుడి దగ్గరికి అయితే తీసుకొస్తారు. ఎంతమంది పోతులను పెట్టుకుంటున్నారో అందరూ కూడా అలా చేస్తారు. ఎవరెవరు పోతులను పెట్టుకుంటున్నారు అనేది కమిటీ వాళ్ళకైతే చెప్తారు. ఇంకా దాని ప్రకారం అయితే ఇంటింటికి వెళ్ళి పోతులు పెట్టుకునే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పోతుని వాళ్ళు పసుపు, కుంకుమ, చీర, జాకెట్ అయితే అమ్మవారికి పోతుతో పాటు పెడతారు కదా, అవన్నీ తీసుకుని డబ్బులతో అయితే గుడి దగ్గరకు వస్తారు. అందరూ ఒక చోటుకు చేరిన తర్వాత సంబరం అయితే స్టార్ట్ చేస్తారు. పూర్ణాలకైతే పిండి ఉండలు అయితే చుడుతారు.
అమ్మవారికి అన్నం అయితే ఇలా వారబోసి ఉంచుతారు.
అమ్మవారు మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి మేమైతే గారెలు వండేసి వంట అయితే చేసేసాము. ఇక్కడ మా అత్తయ్య ఇంకా సంబరం మా ఇంటి ముందు నుంచి వెళ్ళిన తర్వాత హడావిడి తగ్గిపోతుంది కదా, ఇంకా అప్పుడైతే పూర్ణాలు అనేది వేస్తున్నాము. ఇక్కడ అమ్మ వాళ్ళు వస్తే మాట్లాడుకుంటూ పూర్ణాలు అయితే వేస్తున్నాము, మా అత్తయ్య వేస్తుంది. ఇలా అయితే మేము సంబరం అయితే చేసుకుంటాము. మీకు ఈ సంబరం కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తయ్య పూర్ణాలు వేస్తుంటే నేనైతే ఓ పక్కన మష్రూమ్ బిర్యానీ అయితే చేశాను. అంటే మధ్యాహ్నం భోజనాలు చేయడానికి చుట్టాలకు భోజనాలు అయితే మష్రూమ్ బిర్యానీ చేసి పెరుగు చట్నీ అయితే చేసాము. ఇంకా వంట అయితే అదే చేసాము. సంబరం రోజైతే అలా కూర్చొని సంబరం చూడడానికి అయితే ఉండదు, చాలా బిజీగా అయితే ఉంటుంది. ఆడవాళ్ళు అయితే వంటలు చేసుకోవడానికే సరిపోతుంది. ఇక్కడైతే కోడి అయితే మొక్కుబడికి తీసుకొచ్చారు. ఒక నాటుకోడి, ఒకటి ఇది పారం కోడి. వీటికి పసుపు రాసి బొట్టు పెట్టి వేపరబ్బలు అయితే కట్టి గుడి దగ్గరకు వెళ్తాము. ఈ సంబరంలో మా ఫ్రెండ్ అయితే కలిసింది. ఇంకా తనతో అయితే మాట్లాడుతున్నాను. చుట్టాలైతే బాగా అసలా మామూలుగా విడిగా కనిపించిన చుట్టాలందరూ కూడా ఈ సంబరం రోజైతే కంపల్సరీ ఎక్కడున్నా వస్తారు. అంత బాగా అయితే సంబరం చేస్తాము. ఇంకా సంబరం గుడి దగ్గర పూర్తయిపోయినాక అక్కడ సాధించి మొక్కుబడులన్నీ సాధించిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి అయితే ఇలా గంగానమ్మ